చదువు ప్రతి సామాన్యుడి కళ. ఉన్నత చదువుల కోసం ఆశపడే కోట్లాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఒక రక్షణ కవచం. కానీ అదే విద్యా వ్యవస్థ ఇప్పుడు ఒక తీవ్రమైన నిశ్శబ్ద సంక్షోభంలో కూరుకుపోయింది. బడ్జెట్ కేటాయింపులు, పేరుకుపోయిన బకాయిలు, కాలేజీల యాజమాన్యాల ఒత్తిడి, విద్యార్థుల ఆవేదన. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఒకే ఒక్క పథకం ఫీజు రియంబర్స్మెంట్, అంటే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఆర్టీఎఫ్. అసలు ఏమిటి ఈ వ్యవస్థ? ఇది ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఎందుకు ఒక పెద్ద వివాదంగా మారింది? ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. చదువు అనేది వ్యాపారం కాదు, అదొక సామాజిక బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13 ఫిబ్రవరి 1946 ఐక్యరాజ్య సమితి ఒక జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా మొదటిసారి ఎడ్యుకేషన్ గ్రాంట్ పద్ధతిని తెచ్చింది. ఆ తర్వాత ఐర్లాండ్, బ్రెజిల్, జర్మనీ లాంటి దేశాలు తమ పౌరులకు ఉన్నత విద్యను పూర్తిగా ఉచితం చేశాయి. భారతదేశంలో దీనికి పునాది స్వాతంత్రానికి ముందే, అంటే 1944లో పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. తర్వాతి కాలంలో ఇది ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 జూన్ 27న ఒక చారిత్రక జీవో నెంబర్ 18 వెలువడింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల కోసం 100% ఫీజు రియంబర్స్మెంట్ పథకం మొదలైంది. 2000 కోట్లతో మొదలైన ఆ బడ్జెట్ వైఎస్ఆర్ హయాం ముగిసేసరికి 5000 కోట్లకు చేరింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో దీన్ని టిఎస్ఈ పాస్ గా మార్చారు. 9.5 ఏళ్ల కాలంలో ఏకంగా 20,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని జగనన్న విద్యా దీవెనగా మార్చారు. ఫీజుల మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ సాయం అందరికీ అందదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. బీసీ, ఈబీసీ, మైనారిటీలలో గ్రామీణ ప్రాంతాల వారికి 1.5 లక్షలు, చిన్న పట్టణాల ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఎంసెట్, ఐసెట్ వంటి ప్రభుత్వ కౌన్సిలింగ్ ద్వారానే సీటు సాధించి ఉండాలి. మేనేజ్మెంట్ కోటా లేదా స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరిన వారికి రూపాయి కూడా అందదు. దీనికి తోడు క్లాసులకు 70% అటెండెన్స్ ఉండడం తప్పనిసరి. ప్రస్తుతం ఈ పాస్ ద్వారా తెలంగాణలో ఏటా 11 నుంచి 12 లక్షల మంది, ఏపీలో 12 నుంచి 14 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఇక 2026 నాటికి ఈ వ్యవస్థ ఒక ఊబిలా మారింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు దాదాపు 7,000 నుండి 10,000 కోట్లకు పేరుకుపోయాయి. ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం వలన విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కళాశాలల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొదటగా విద్యార్థులు ఫీజు రాకపోవడం వల్ల సంబంధిత కళాశాలల నుంచి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడము, వారు డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా బీటెక్ అయిపోయిన తర్వాత లేదా పీజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఇది చాలా ఇబ్బందికరం. అంతేకాకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయా ఆఫీసుల్లో సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ సర్టిఫికెట్స్ రాకపోవడం వల్ల ఆ వచ్చినటువంటి ఉద్యోగాల్ని కూడా కోల్పోతున్నారు చాలామంది విద్యార్థులు. అందువల్ల ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వము గత 4.5 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఇవ్వదు. అదేవిధంగా ఇంకొక వైపు ఏమో కళాశాల యాజమాన్యాలు మా డబ్బులు మాకు ఇవ్వండి, ప్రభుత్వం కడతదా లేకపోతే నువ్వు కడతావా మాకు తెలియదు, మా డబ్బులు మాకు కావాలని చెప్పి కళాశాల యాజమాన్యాలు వేధింపులు. ఇప్పటికీ 9 మంది బడుగు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వేల మంది విద్యార్థులు చదువు మానుకున్నారు. ఉన్నత విద్య నుండి చదువుకోవాల్సినటువంటి ఈ బడుగు విద్యార్థులు, బహుజన విద్యార్థులు చదువు నుంచి దూరం అయిపోయారు. ఇలా ఎంత ఘోరం అంటే రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లి మీద పుస్తలు అమ్మి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా దళిత బిడ్డలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు ఇలా ఒక పాలిచ్చే గేదె ఉంటే గేదెను అమ్ముతున్నారు. ఓ అరెకరమో గుంటో భూమి ఉంటే భూమిని కుదబెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ
కనీసం విద్యార్థులు పడతా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా గుర్తించకుండా సోయి లేకుండా ఈరోజు విద్యార్థుల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష చూపిస్తూ ఉన్నది. విద్యారంగం పైన కక్ష కట్టినటువంటి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. విద్యార్థులు ఇటు సర్టిఫికేట్లు రాక అటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఇంటికాడ పేరెంట్స్ అభం శుభం తెలియని ఇంటికాడ పేరెంట్స్ అమాయక పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారన్న వీళ్ళకి ఫీజులు ఇవ్వలేక అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలేక వీళ్ళ దగ్గర డబ్బులు లేక అలాగే వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో గ్యాప్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్కు జీతాలు ఇవ్వలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. దాని ఫలితం విద్యార్థులపై పడింది. కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపడం, హాల్ టికెట్లు ఇవ్వకపోవడం ఇలాంటి చర్యలకు దిగాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే నేడు డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు వీరు అద్దె భవనాల్లో కళాశాలల్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ పైనే వారు అత్యధికంగా డిపెండ్ అయి ఉన్నారు. ఈ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఆ యొక్క అద్దెలు కట్టకపోవడము, తర్వాత లెక్చరర్స్కి శాలరీస్ ఇవ్వకపోవడము, అడ్మినిస్ట్రేషన్ని నిర్వహించకపోవడము అనేది ఇబ్బందికరంగా తయారైంది. అందువల్ల అనేక డిగ్రీ, పీజీ ప్రైవేటు కాలేజీలు మూసివేతకు గురయ్యాయి. ఇంకోవైపు ఇంజనీరింగ్ కళాశాలలు మన రాష్ట్రంలో 170కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా దాదాపుగా 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివేటటువంటి విద్యార్థులకు కూడా ఈ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వారు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మేము లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, అదేవిధంగా కళాశాలల్ని నిర్వహించలేకపోతున్నాము అని అంటున్నారు. ఇది వాస్తవం. శాస్త్రబద్ధంగా మనం ఆలోచిస్తే డబ్బులు లేకపోతే ఏ పని కూడా జరగదు. నిజమే, జీతాలు కూడా రావడం లేదు. అనేక కాలేజీలు ఏం చేస్తున్నారంటే కేవలము 30%, 40% జీతాలు ఇవ్వడం అనేది జరుగుతున్నాయి. ఇక మరికొన్ని కాలేజీలు అయితే దాదాపుగా 1-2 సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకోకుండా బకాయిలు పెట్టడం అనేది జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం, ఏ విద్యార్థి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా తొలి విడతలోనే మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా లేకుంటే పెద్ద పెద్ద సభల్లో గప్పాలు కొట్టిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ విద్య కన్నా ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు, ప్రైవేట్ యాజమాన్యాలకు లేదా ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ సంక్షోభంలో ప్రైవేట్ కాలేజీలు కోర్టును ఆశ్రయించగా తెలంగాణ హైకోర్టు జూన్ 2026న ఒక కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొన్ని నిబంధనలపై స్టే ఇస్తూ ఆగస్టు 15లోగా పాత బకాయిలన్నీ క్లియర్ చేయాలని గడువు పెట్టింది. ఇలా ఏ విద్యార్థుల త్యాగాలతోటి తెలంగాణ వచ్చిందో, ఏ కాసోజు శ్రీకాంతాచారి, ఏ సిరిపురం యాదయ్య అట్లా 1,100 మంది విద్యార్థి బలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఆ విద్యార్థుల బలిదానాలు వచ్చినటువంటి తెలంగాణలో మీరు సింహాసనాల మీద కూర్చొని, పీఠాల మీద కూర్చొని, ఖజానాల మీద కూర్చొని కాంట్రాక్టర్లు పంచుకుంటా బలిదానం చేసినటువంటి విద్యార్థులకేమో కనీసం ఫీజులు ఇవ్వరా? ఇది ఎక్కడి న్యాయం? తెలంగాణ మీకోసం వచ్చిందా? మీరు ముఖ్యమంత్రులు కావడానికి, మీరు మంత్రులు కావడానికి, మీరు బెంజి కార్లు తిరగడానికి, ఆడి కార్లు తిరగడానికి 1,000 కోట్ల రూపాయలు దాచుకోవడానికి వచ్చిందా తెలంగాణ? ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సరికొత్త వ్యూహాన్ని ప్రతిపాదించింది. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానం ద్వారా నేరుగా విద్యార్థుల అకౌంట్లో వేయాలని యోచిస్తోంది. డబ్బులు విద్యార్థుల చేతిలో ఉంటే కాలేజీలు వారిని వేధించడం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేస్తే వారు ఆ డబ్బును కాలేజీలకు కట్టకుండా సొంత ఖర్చులకు వాడుకుంటే తాము నష్టపోతామని కోర్టుకు వెళ్ళాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం విధిస్తున్న కొన్ని కఠినమైన నిబంధనలపై స్టే ఇచ్చింది. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు రాలేదనే సాకుతో కాలేజీలు విద్యార్థుల నుండి బలవంతంగా వసూలు చేయకూడదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు యాజమాన్యాలు వేచి ఉండాలని జీవోలలో స్పష్టంగా ఉంది.
ఒకవేళ కాలేజీలు సర్టిఫికెట్లు ఆపినా అది పూర్తిగా చట్టవిరుద్ధం. కానీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో మేనేజ్మెంట్ ఖర్చుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏమో రేవంత్ రెడ్డి గారు నా దగ్గర కోసినా రూపాయి లేదు, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, నేను నీకు ఇస్తా అని చెప్పి ఈయన బకాయిలు పెట్టాడు. నేను అంటున్నా, ఇలా కోసినా నీ దగ్గర రూపాయి లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి అది ఎవరు జేబులు నింపారు? ఎక్కడ పోయింది 4 లక్షల కోట్ల అప్పు? 32,000 ప్రభుత్వ భూములు, 32,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్మారు. మరి 32,000 కోట్లు ఎక్కడ పోయింది? 3,25,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోయింది? ఎవరి జేబులకు వెళ్ళిపోయిందంటే ఇలా పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం 72,000 కోట్ల నిధులు విడుదల చేసింది. అదే ఫీజుల బకాయిలు ఒక 7,000 కోట్లు ఉన్నాయి. ఒక 7,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తే 14 లక్షల మంది విద్యార్థులు, పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకుంటారు కదా. పథకాలు ఎన్నికలను గెలిపించవచ్చు, కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయనప్పుడు విద్యార్థుల జీవితాలు ఆగమైపోతాయి. ప్రస్తుతం 2026-2027 విద్యా సంవత్సరం నుండి నెలకు 200 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతూనే కొన్ని వారాల క్రితమే 100 కోట్ల నిధులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ యొక్క రియంబర్స్మెంట్ సమస్య అనేది చాలా ఉధృతంగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తన అధికారంలోకి వచ్చే ముందు ఈ యొక్క విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని హామీ చేశారు. అదేవిధంగానే అంతకు ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాదాపుగా 3 సంవత్సరాలని బకాయిల్ని పెట్టింది. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల బకాయిల్ని పెట్టింది. మొత్తంగా 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈరోజు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నీ కూడా నడుస్తాయని, మరియు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, తర్వాత కళాశాలల యాజమాన్యాలకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ యొక్క ఉద్యమాల ద్వారా మాత్రమే ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడిని పెంచి ఈ యొక్క రియంబర్స్మెంట్ ద్వారా బకాయిలన్నింటినీ కూడా విడుదల చేసేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని నేడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సాధారణ ప్రజలకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ అంటున్నాం, పన్నులు కట్టిన మేము, ఈ రాష్ట్ర బడ్జెట్ మాది, మా చెమటను రక్తానిగా మార్చి ఈ రాష్ట్ర బడ్జెట్ చేసింది మేము. మరి అట్లాంటప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి తాత జాగిరు, ఎవరు ఏ జాగిరు, మా బడ్జెట్ మాకు ఎందుకు ఇస్తలేరు? అప్పుల్లో మీరు 4 లక్షల కోట్లు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవాళ నేను అంటున్నా, గతంలో అప్పు చేస్తే 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాం. 90% అప్పు మా మీద పడ్డది కదా, మా నెత్తి మీద పడ్డది కదా. ఇప్పుడు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ 4 లక్షల కోట్లలో 90% మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నెత్తి మీద పడ్డది కదా. అప్పులనేమో మాకు వాటా ఉంటుంది, ఆదాయంలో మాకు ఎందుకు వాటా ఉండదు? అంటే మేము అడుక్కోవాలా? ఫీజులు అయ్యా భిక్షాందేమని అడుక్కోవాలా? బిడ్డ, మేము అడుక్కోం. మా హక్కు, చదువుకునేటువంటి హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి హక్కు. మా నిధులు మాకు మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు అవుతుంది, కానీ తెలంగాణలో మాత్రం అమలు కాదు. తెలంగాణలో బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, అగ్రకుల పేద బిడ్డలు చేసిన తప్పేంది? కాబట్టి మీరు విద్యార్థులతో పెట్టుకుంటే ఖబర్దార్, విద్యార్థులతో పెట్టుకుంటే ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టిర్రు, విద్యార్థులతో పెట్టుకుంటే భూస్వాములను తరిమి కొట్టిర్రు, బెర్లిన్ గోడలు ఊలిపోయినాయి. మీరు విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం మీ ప్రభుత్వ పీఠాలు ఊరే వరకు ఈ విద్యార్థి ఉద్యమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు. అంటే కేవలం కార్పొరేట్ వ్యవస్థ కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడా? కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ కోసమే, కేవలం ప్రైవేట్ యూనివర్సిటీల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని చెప్పేసి ఓయూ విద్యార్థిని కూడా నేను అడుగుతున్నా. ఈరోజు ఏవిఎన్ కాలేజ్ ఓపెనింగ్ పోతాడు, ఏవిఎన్ కాలేజ్ సంబంధించిన సెలబ్రేషన్స్ పోతాడు, వరంగల్లో ఉన్న కేర్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతాడు తప్ప నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించు, లేకుంటే ఇక్కడ ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి విద్యార్థులకు ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే ఒక ముఖ్యమంత్రి దానికి ముఖ్యమంత్రికి వాల్యూ ఉంటుంది. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. లేని ఎడల రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికైనా, రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికైనా వెనకాడబోమని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కానీ
ఈ లీగల్ పోరాటాలు, బడ్జెట్ లోటుల మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య విద్యార్థులే. మరి ఈ ఫీజుల గందరగోళానికి, విద్యార్థుల సర్టిఫికెట్ల వేధింపులకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? వ్యవస్థ మారాలా లేక నిధుల విడుదలలో పారదర్శకత రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.